రీజనల్ సినిమాల పరంగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా ఈ చిత్రం నిలిచిందని సో బేసికలీ లాజికలీ టెక్నికలీ ప్రాక్టికలీ ఎలా చూసినా కానీ ఈ హిట్టులన్నీ కూడా అంటే ఇప్పటివరకు మనం చూసినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా బ్రేక్ చేసేసింది మన సంక్రాంతికి వస్తున్నాం. మరి ఈ సినిమా సక్సెస్కి కారకులైన అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఉండడం మాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మరి ఈ సినిమా సక్సెస్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్స్ పోషించినటువంటి ఎగ్జిబిటర్స్కి ఇంకొంచెం సేపట్లో షీల్డ్ ప్రెజెంటేషన్ జరగబోతుంది. సో అందుకుగాను వేదిక మీదకి దిల్ రాజు గారిని, శిరీష్ గారిని అండ్ అలానే అనిల్ రావిపూడి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నామండి. మరి ఆఫ్టర్ దిస్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మరి మన ఎగ్జిబిటర్స్ని పిలిచి ఆ సంతోషాన్ని వాళ్ళతో కూడా పంచుకోవాలి కదా. ఇట్స్ గోయింగ్ టు బి అ మెమరీ. మరి ఇలాంటి ఒక ఈవెంట్ చూసి చాలా చాలా కాలం అవుతుంది. సో ఎగ్జిబిటర్స్ని ప్రాంతం విధంగా మేము పిలుస్తూ ఉంటామండి. ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ మీరు అందరూ కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ముందుగా నైజాంతో మొదలు పెడుతున్నాం. సో అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను పిలిచే పేర్లని. మరి హైదరాబాద్ నుంచి సంధ్య 35mm ఏ పర్సన్ ఉన్నా కానీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. కూకట్పల్లి నుంచి మల్లికార్జున థియేటర్, హైదరాబాద్ నుంచి సంధ్య 35mm, కూకట్పల్లి నుంచి మల్లికార్జున థియేటర్, దిల్సుఖ్ నగర్ నుంచి రాజధాని డీలక్స్ థియేటర్. మరి దీనికి రిలేటెడ్ పర్సన్స్ ఎవరున్నా కానీ వేదిక మీదకి వచ్చి మీ షీల్డ్స్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి గచ్చిబౌలి నుంచి ఏఎంబి సినిమాస్ థియేటర్ నుంచి పర్సన్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వరంగల్ నుంచి రాధికా థియేటర్, ఖమ్మం నుంచి ఎస్బీసీ తిరుమల, కరీంనగర్ నుంచి మైత్రి శివ థియేటర్, నిజామాబాద్ నుంచి ఎస్విసి విజయ్, ఆదిలాబాద్ నుంచి మహేశ్వరి థియేటర్, నల్గొండ నుంచి ఏషియన్ తిరుమల, మిర్యాలగూడ నుంచి రాఘవ థియేటర్, సూర్యాపేట నుంచి ఏషియన్ తిరుమల, కోదాడ నుంచి విష్ణురామ్ సినిమాస్, అలానే మహబూబ్ నగర్ నుంచి ఏవిడి తిరుమల అండ్ గద్వాల్ నుంచి ఎస్విసి మల్టీప్లెక్స్. విజయ్ భాస్కర్ గారు, విజయనగరం హిమగిరి థియేటర్ వేణుబాబు గారు, శ్రీకాకుళం ఎస్విసి రామలక్ష్మణ థియేటర్ నుంచి విజయ్ భాస్కర్ గారు, నెక్స్ట్ ఈస్ట్ నుంచి అండి రాజమండ్రి నుంచి శ్యామ్లా థియేటర్ సురేష్ ప్రొడక్షన్స్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అమలాపురం నుంచి విబిసి
అండ్ షీల్డ్స్ తీసుకున్న తర్వాత దయచేసి వెళ్ళి మీ మీ స్థానాల్లో సెటిల్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మా నెల్లూరు వారు కూడా రెడీగా ఉన్నారు, ఎగ్జిబిటర్స్ అందరూ. మరి నెల్లూరు సిరి మల్టీప్లెక్స్ నుంచి రమేష్ కుమార్ గారు, కావలి నుంచి వెంకటేశ్వర థియేటర్ రమణారావు గారు, నాయుడుపేట నుంచి సిఎస్ తేజ థియేటర్ నాగేందర్ కుమార్ గారు, అలానే బుచ్చి నుంచి నాస్ థియేటర్ మున్నా గారు, కందుకూరు నుంచి యువరాజ్ థియేటర్ నవ చైతన్య గారిని, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ సీడెడ్ నుంచి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి వారిని పిలిచే కంటే ముందు దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సార్. గట్టిగా చప్పట్లతో ఆయనకి ఆహ్వానం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఎక్కడ మంచి సినిమా ఉన్నా కానీ దాన్ని సపోర్ట్ చేయడానికి ఆయన ఎప్పుడూ కూడా ముందుంటారు. మరి దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారికి మరొకసారి సాదర స్వాగతం పలుకుతూ, అలానే మా సంక్రాంతికి వస్తున్నాం సినిమా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. మరి డిస్ట్రిబ్యూటర్స్ ఫ్రమ్ నైజాం నుంచి శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ సార్, మన షీల్డ్ మనమే తీసుకుందాం సార్, ఇటోటి అటోటి. అండ్ వైజాగ్ నుంచి కూడా శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్, ఈస్ట్ గోదావరి నుంచి మైత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, మరి వెస్ట్ గోదావరి నుంచి ఆదిత్య ఫిల్మ్స్ ఏలూరు. మరి 30 సంవత్సరాలుగా మన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అలానే దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూషన్లో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. మరి అందుకని ఆ షీల్డ్స్ కూడా ఇస్తూ ఉన్నాం. మరి ఈస్ట్ గోదావరి నుంచి మైత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, వెస్ట్ గోదావరి నుంచి ఆదిత్య ఫిల్మ్స్ ఏలూరు, నెల్లూరు నుంచి ఎన్ సినిమాస్,
మరి ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వేడుకలో మనతో పాటు భాగమైనటువంటి దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అందరికీ నమస్కారం. కొంచెం నిశ్శబ్దంగా ఉంటారా? అందరూ కూడా ప్లీజ్ దయచేసి సైలెంట్గా ఉండవలసిందిగా కోరుతున్నామండి ప్లీజ్. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతిని తెచ్చింది. చాలా కాలంగా ఇన్ని థియేటర్స్లో కంటిన్యూస్గా ఆడటం అనేది చాలా కాలం తర్వాత చూస్తున్నాను నేను. ఇది అమ్మా యాంకర్ నీ పేరేంటమ్మా? వింధ్య ఎట్లా ఇప్పుడు ఇది సరదాగా ఉండే సినిమా కనుక స్పీచ్ల్లాగా కాకుండా సరదాగా మాట్లాడుకుందాం. రాజు, అనిల్, ఇప్పుడు ఈ సినిమా నాకు ఎందుకు బాగా నచ్చింది? ఇప్పుడు పాడుతా తీయగల కానీ దీంట్లో కానీ అన్నిట్లో అందరూ పాడి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఎవరు వస్తారు, ఎవరు ఫస్ట్ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మిగతా కొంచెం డల్ అవుతారు. ఇప్పుడు నేను ఎందుకు ఎక్కువ లైక్ చేశాను అనే దానికి ఎవరినో చూపిస్తాను, మిగతా వాళ్ళు ఫీల్ అవ్వాలంటే మిగతా వాళ్ళు ఎవరైనా ఫీల్ అవుతారా? ఆర్టిస్టులు కానీ ఎవరైనా ఈ సినిమా సక్సెస్ కారణం ఎవరు అనేది మీరు ఎవరు ఫీల్ ఎవ్వరం ఫీల్ అవ్వ. మీరు ఏమన్నా ఫీల్ అవ్వ. దిల్ రాజు పేరు చెప్పకపోయినా ఎవ్వరం ఫీల్ అవ్వ. ఫాలో అమ్మా. భీమ్ కాదు, ఏంటి సార్ టెన్షన్ పెట్టేశారు? ఇక్కడ హార్ట్ బీట్ మ్యూజిక్ ఒక్కటే. ఇద్దరు అమ్మాయిలు ఇలా మీ ఇద్దరి కోసమే ఈ సినిమా ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే వెంకటేష్ నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్. సో వెంకటేష్ క్యారెక్టర్లో నేను ఉండి చూశాను సినిమా. అలాగే ప్రేక్షకులు వాళ్ళందరూ అందుకనే డైలాగ్ కూడా అనిల్ చాలా బాగా రాశారు. ఎండ్లో ఫ్లాష్ బ్యాక్లు ఎవరికి చెప్పొద్దని. అలా ప్రేక్షకులు అందరూ కనెక్ట్ అయ్యారమ్మా. కనుక మీ ఇద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు, రియలిస్టిక్గా చేశారు. కూర్చోండి. భీమ్స్, ఈ పిక్చర్కి వన్ ఆఫ్ ది అంటే అన్ని హైలైట్స్ ఉన్నాయి. నీ మ్యూజిక్ మట్టుకు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చించేసావు, అదిరిపోయింది. ఈ కాంబినేషను ఇంకా ఎన్నో పిక్చర్లు అనిల్ చెప్తున్నాడు, నెక్స్ట్ చిరంజీవి గారిది కూడా నువ్వే చేస్తున్నావని. దాంతో సమీర్ ఎక్కడున్నావు? ఫోటోగ్రఫీ అనుకుంటామంటే. సో శ్రీనివాసరెడ్డి అందరూ బాగా చేశారు. అనిల్, రెండు విషయాలు ఈ సినిమాలో ఈ ఐడియా ఎవరు ఇచ్చారనేది నాకు చాలా నచ్చింది. ఏంటంటే వెంకటేష్ బాబు సెల్యూట్ చేసి దింపలేకపోతాడు. ఈ ఐడియా ఎలా వచ్చింది అసలు? అసలు దానికి డాక్టర్ శ్రీనివాసరెడ్డి రావటం అదొకటి. రెండోది, మామూలుగా ఈ అమ్మాయి మామిడికాయ పచ్చడి ఆవకాయ కలిపేసి
వాడిని తినమంటే తినని వెనక్కనే చంపేయడానికి కారణం అయిపోయింది. ఆ సావుని అక్కడి నుంచి ఇక్కడ వరకు పడేటట్టు తీయాలన్న ఐడియా కాదు. మామూలుగా ఆడు వెళ్ళినా కదా అట్లా తోస్తే చచ్చిపోయాడని చెప్పేసి సరిపోతుందని. అబ్బా అసలు ఎన్ని 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 అన్ని షాట్లు ఈ 2 సినిమాలు నాకు మటుకు విపరీతంగా నవ్వు. అంటే నేను తీయాల్సిన నువ్వు తీసావని భయంతో. ఇలాంటి పిచ్చి అన్నీ నేనే చేస్తాను. సో వెంకటేష్ గురించి ఈజ్ మై ప్రోడక్ట్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్. సుందరకాండ చూసినప్పుడు పక్కన హెవీది కానీ ఎమోషన్స్ కానీ కామెడీ కానీ ఎంత బాగా ఎంజాయ్ చేశానో. ఈ పిక్చర్లో అసలు ఇద్దరు మాటలు ఇస్తే అసలు ఎట్లా ఆడుకుంటాడో నాకు తెలుసు. బయటేమో సైలెంట్గా ఉంటాడు. అది మటుకు బాగా పండింది. అండ్ ఈ సినిమాకి ఏబిసిడీల్లో చెప్పాలంటే వి ఫర్ విక్టరీ అని ఫస్ట్ కలియుగ పాండవుల్లోనే తీసిన సినిమాలో వి ఫర్ విక్టరీ అని మొదలుపెట్టాం. ఆ విక్టరీ అనేది నిజంగా నీ సొంతం అయింది సినిమాతో. అండ్ డీలో దిల్ రాజు అనిల్ రావుపూడి కాంబినేషను అన్నీ హిట్సే. నెక్స్ట్ ఏమొస్తుంది అనేది కూడా హిట్. తర్వాత ఏ ఫర్ యాపిల్ కాదు, ఏ ఫర్ అనిల్ అంటే ఏ ఫర్ ఆనందం అనమాట. ఏ ఫర్ ఆనందం అనేది మామూలు ఫస్ట్ F1లో. తర్వాత ఇంకో సినిమాలో F2 కదా, F3లో అనదర్ ఎంటర్టైన్మెంట్ అంటే AA. ఇప్పుడు ఈ సినిమాతో AA అయ్యాడు. అంతులేని ఆనందం ఇచ్చే అనిల్. థ్యాంక్ యూ. అండ్ అనిల్ ఇలాగే ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది డాక్టర్స్ తలకాయ నొప్పిగా ఉంది, బీపీగా ఉంది అదేంటే వెంటనే వెళ్ళి అనిల్ రావుపూడి సినిమా చూసిరండి అంటారు. ఎందుకంటే ఐ బిలీవ్ ఎంటర్టైన్మెంట్ అండ్ గ్లామర్. అంటే భక్తి సినిమాలు కూడా తీసాను అనుకోండి, బట్ ఐ ఎంజాయ్ మోర్. ఇలా రాజుని అనిల్ని మ్యూజిక్ డైరెక్టరు, కెమెరామ్యాను, ఆర్టిస్టులు అందరూ ఇద్దరు బాగా చేశారని ఆల్రెడీ చెప్పేశానమ్మా. ఫస్ట్ మార్క్ మీకే వేసాను. తర్వాత ఎవరయ్యా బాబు నువ్వు కాదు పంపిస్తాయి బుల్రాజ్. థ్యాంక్స్ సార్. మంచి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. కానీ వాడితో కూడా అనిపించావంటే ఏ పెళ్ళికి వెళ్ళకు, నువ్వు వచ్చావంటే భయపడతారు ఏమంటావు అని. అండ్ లిరిక్ రైటర్స్ భాస్కర్ పట్ల ఇంకెవరు, రామజోగ శాస్త్రి, అనంత్ శ్రీరామ్ అందరూ ఇందులో పాటలు టింగ్ టింగ్ కానీ అన్ని పాటలు బాగున్నాయి. ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఆల్ ది బెస్ట్. అనిల్ ఎట్లాగే నవ్వుతూ చిరంజీవి గారి పిక్చర్కి సంక్రాంతిని వదిలిపెట్టద్దు. నా ఉద్దేశంలో ఆ పిక్చర్ టైటిల్ ఏంటంటే సంక్రాంతి అల్లుడు. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి రాఘవేంద్రరావు గారు ఎలానో వేదిక మీదే ఉన్నారు కాబట్టి ఈ సినిమా ప్రొడ్యూసర్ శిరీష్ గారికి మొమెంటో ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ అలానే సినిమా సమర్పకులు రాజు గారికి కూడా మొమెంటో ప్రెజెంట్ చేస్తారు. ఆ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు అండ్ మనందరి ఫేవరెట్ ఆల్రైట్, సో మనందరి ఫేవరెట్ మీనాక్షి చౌదరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో ఎంతో అద్భుతంగా ఒక కాప్ రోల్ ఈ సినిమాలో కనిపించి ఆ తర్వాత ఎంతో ఎంటర్టైన్మెంట్ త్రూ ద సెకండ్ హాఫ్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాం కదా. ఒకసారి గట్టిగా చప్పట్లతో మీనాక్షి చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఐశ్వర్యమే కాదు, అందమే కాదు, బోల్డ్ అంత టాలెంట్ ఉన్నటువంటి మన ఐశ్వర్య రాజేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి టు కలెక్ట్ హర్ మొమెంటో. మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ టు అవర్ భాగ్యం. సో ఈ విక్టరీ వేడుకలో ఇప్పుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ఐశ్వర్య రాజేష్ గారికి మొమెంటో ప్రెజెంటేషన్. ఉన్న దాంట్లో వీళ్ళ మదర్ పనిచేసింది. నాగమణి కూతురికి నేను ఇచ్చినందుకు అండ్ అమ్మాయి యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్కి నాగమణి చాలా సంతోషిస్తుంది. చెప్పు, మరీ అడిగానని చెప్పు, చాలా రోజులైంది. ఒకటా రెండా ఇప్పుడు ఈయన పిలవాలంటే ఎన్ని సినిమాలు నా కళ్ళ ముందు మెదులుతున్నాయో. మనందరి ఫేవరెట్ విక్టరీ వెంకటేష్ గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నామండి. సార్